ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ నేషనల్ హైవే 65 టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ కుమారుడు జానకిరామ్ యాక్సిడెంట్తో మరోసారి వార్తల్లో హైలైట్ అయింది ఈ హైవే. రోడ్డు విస్తరణ జరిగినా ఈ రహదారిపై ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. ఎన్నో ప్రమాదకర మలుపులు ఎంతో మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. అసలు ఇంతకీ ఈ ప్రమాదాలకు కారణాలేంటి? ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? డేంజర్ జోన్గా మారిన NH 65 పై మరిన్ని అప్డేట్స్ నల్గొండ రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. నందమూరి జానకిరామ్ మృతి చెందిన ఘటన వద్ద ఉన్నాం. ఇక్కడ స్థలం వద్ద ఉన్నాం. చూడదు మునగాల మండలం ఆకుపాముల గ్రామంలోని ఇక్కడే ఈ ప్లేస్లోనే నందమూరి జానకిరామ్ అటు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న సందర్భాల్లో ఇక్కడ ట్రాక్టర్ క్రాస్ అవుతుండగా ఇక్కడ ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలోని జానకిరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. దానిలో భాగంగా ఇక్కడ ట్రాక్టర్ క్రాసింగ్ అవుతుంటే అటు జానకిరామ్కు సంబంధించిన సఫారీ వెహికల్ స్పీడ్గా రావడంతో ఇటు దీన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ వెంటనే అక్కడికక్కడే జానకిరామ్ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం ఇక్కడ ఉన్న విజువల్స్ని ఈ ట్రాక్టరు ధ్వంసమైన పరిస్థితిని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనతో పాటు పోలీసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? వెంటనే మీరు ఎలా స్పందించారు? ఇక్కడ లోకల్ పోలీస్ వెంటనే స్పందించింది. కోదాడ లోకల్ పోలీసు హై స్పీడ్తో వచ్చిన, అంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం 100 స్పీడ్ ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి. రాంగ్ రూట్లో ట్రాక్టర్ రావడం వల్ల ఆ ట్రాక్టర్కు కుదరడం వల్ల ఇక్కడ ఎందుకంటే డివైడర్ ఓపెన్ ఉంది కాబట్టి అది రాంగ్ రూట్లో వచ్చి రైట్ వేలో వెళ్దామనే ప్రయత్నంలో ఇక్కడ కనిపించదు, కరువు ఉంది. దాంతో ట్రాక్టర్ తగిలి చనిపోయాడు. నందమూరి జానకిరామ్ ఇక్కడికిక్కడే చనిపోయాడా లేదా కోదాడ హాస్పిటల్కి తరలించారు? హాస్పిటల్ 108లో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆన్ ది వే హాస్పిటల్ వెళ్ళేసరికి చనిపోయాడని తెలుస్తుంది. ఇది మొత్తానికి ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడ తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలతోటి ఇటు 108లో స్థానికులతో కలిసి 108లో తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు కూడా ధృవీకరించారు. ఇంకా ఈ NH 65లోని ఆకుపాములకు సంబంధించి ఈ రహదారి కూడా అస్తవ్యస్తంగా ఉంది అని ఇక్కడ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ గ్రామంకు సంబంధించి ఎలాంటివి చెప్పండి, గతంలో ఇక్కడ యాక్సిడెంట్లు ఏమన్నా అయినాయా? ఈ రూట్ ఎట్లుంటుంది? ఈ రూటు ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ వచ్చే ఫ్లైఓవరు కొద్దిగా ఒక 500 మీటర్ల దూరంలో వేశారు. ఇదే ఫ్లైఓవర్ ఇక్కడ వేసినట్టయితే ఈ యాక్సిడెంట్ జరగబోయేది, ఈ మరణాలు ఉండబోయాయి. ఈ ఫ్లైఓవర్ వేసినట్టయితే ఇంతమంది చనిపోయేవాళ్ళు. ఈ మరణంతోనే 6. ఈ రూట్ నుంచి 24 పల్లెటూర్లు వెళ్ళిపోతుందండి ఈ రూటు. ఈ సమస్య ఈ రోడ్డు నిర్మాణానికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి ఈ రోడ్డుకు సంబంధించి NH 65 విస్తరణ పనుల్లో ఇక్కడ ఫ్లైఓవర్ వేయకపోవడంతో ఇంతకు ముందు కూడా ఇక్కడ గతంలో కూడా యాక్సిడెంట్లు జరిగాయి. అదే క్రమంలో ఇప్పుడు నందమూరి జానకిరామ్ కూడా ఇక్కడే మృతి చెందినట్లు చెప్పుకొస్తున్నారు. ఇది ఈ మన ఆకుపాముల విలేజ్లోని ఈ నందమూరి జానకిరాము డెత్ స్థలం వద్ద పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.